ఒక పెద్దావిడ చిన్న పాపని దగ్గర కూర్చోబెట్టుకుని ఒక దీవి కథ చెప్తూ ఉండడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. కేరళ రాష్ట్రం ఏర్పడక ముందు ఆ నేలంతా అడవితో నిండిపోయి ఉంటుంది. ఆ అడవి నిండా పాములు తిరుగుతూ ఉంటాయి. పరశురాముడు తన గొడ్డలిని ఆ నదులకు విసిరేసి ఈ భూమిని తన ఆధీనంలోకి తీసుకుంటాడు. క్షత్రియులను చంపిన పాపం పోగొట్టుకోవడానికి ఆ నేలను ప్రజలకు దానం చేస్తాడు. కానీ ఎప్పుడైతే జనాలు అక్కడ ఉండటానికి వస్తూ ఉంటారో ఆ పాములు మళ్ళీ వచ్చి వాళ్ళని కాటేయడం మొదలు పెడతాయి. చాలా భయపడిపోయిన ఆ జనాలు పరశురాముడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు. ఆ ప్రజలు పడుతున్న అవస్థ చూసి చలించిపోయిన పరశురాముడు నేరుగా శివుడి దగ్గరికి వెళ్తాడు. దీనికి ఏదైనా పరిష్కారం చూపమని వేడుకుంటాడు. ఆయన ప్రార్థన విన్న శివుడు ప్రత్యక్షమై పరశురాముడికి కొన్ని దారులు సూచిస్తాడు. ఆ మాటలు పట్టుకుని పరశురాముడు మళ్ళీ కేరళ వస్తాడు. ఇక్కడికి వచ్చి కళ్ళు మూసుకొని సర్పరాజైన వసుకి కోసం తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి వసుకి కనిపిస్తాడు. సహాయం చేస్తానని మాటిస్తాడు. వెంటనే వసుకి పాములన్నిటిని పిలిచి ఇవాళ నుంచి మీరు మనుషులకి దూరంగా ఉండాలి అని ఆజ్ఞాపిస్తాడు. దానికి తోడు పరశురాముడితో ఒక మాట చెప్తాడు. ఈ నేల మీద కట్టే ప్రతి ఇంట్లోనూ పాములు ఉండడానికి కాస్త స్థలం వదలాలి అని చెప్తాడు. అందుకే ఈ నేల మీద ఉన్న వాళ్ళు వసుకిని అనంతుడిని పూజించడం మొదలు పెడతారు. అలా కేరళ నాగదేవతలకు నివాసంగా మారింది. కానీ ఇదంతా కూడా ఒక కట్టుకథ అని తెలిసిపోతుంటుంది. తర్వాత ఒక అమ్మాయి చాలా సులభంగా కొబ్బరి చెట్టు ఎక్కుతూ కనిపిస్తుంది. ఆమె పేరు మీరా. కథ మొత్తం ఈమె చుట్టే నడుస్తూ ఉంటుంది. మీరాతో పాటు ఆమె వయసు పైబడిన తల్లి కూడా ఉంటుంది. వాళ్ళు ఉండే చోటు చూస్తే చాలా ప్రశాంతంగా ఎక్కడ లేని నిశ్శబ్దంతో నిండి ఉంటుంది. ఆ ఇంటి చుట్టూ దట్టమైన అడవి అలుముకుని ఉంటుంది. వాళ్ళకు బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు అస్సలు ఉండవు. ఎవరితో కలవకుండా వాళ్ళ పాటికి వాళ్ళు ఒంటరిగా బ్రతుకుతూ ఉంటారు. తర్వాత రాత్రిపూట సడన్గా భయంకరమైన వర్షం పడుతుంది. ఎక్కడికక్కడి వరదలు ముంచెత్తుతూ ఉంటాయి. అయినా సరే వాళ్ళు ఆ ఇల్లు వదిలి పట్నం వెళ్ళడానికి అడుగులు ముందుకు వేయట్లేదు. కళ్ళ ముందే నదిలో ఒక పిల్లి మునిగిపోతూ ఆ తల్లి కంట పడుతుంది. దాన్ని కాపాడటానికి ఆమె తడబడుతూ అమాంతం నీళ్ళలోకి దూకుతుంది. ఇంతలో మీరా పరిగెట్టుకుంటూ అక్కడికి వస్తుంది. ప్రాణాలు తెగించి నేలలోకి దూకి ఆ పిల్లిని పైకి లాగుతుంది. సో ఆ తల్లి కూతుళ్లకు మూగజీవాలంటే అంత ప్రాణం అన్నమాట. వాళ్ళ ఇంట్లో అప్పటికే 2 కుక్కలు ఉంటాయి. దానికి తోడుగా ఇప్పుడు ఈ పిల్లిని కూడా దగ్గరికి తీసుకుంటారు. తర్వాత పట్టణంలో జగన్ అనే ఒక అతను ఉంటాడు. వాన పడినప్పుడల్లా అక్కడికి వచ్చేయండి, అక్కడ ఉండటం ఏమాత్రం మంచిది కాదని వాళ్ళకి పదే పదే చెప్తూ ఉంటాడు. కానీ మీరా ఎంత బ్రతిమలాడుతున్నా ఆ తల్లి ఇల్లు వదిలి రావడానికి అస్సలు ఒప్పుకోవట్లేదు. ఈ మొండితనం చూసి జగన్ అంతకుముందు కూడా మీరా మీద గట్టిగా అరుస్తాడు. తల్లి మాట వినకపోవడంతో మీరా కూడా అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. తర్వాత మరుసటి రోజు ఉదయానికి వాన తగ్గిపోతుంది. వాళ్ళు తలుపులు తీసి బయటికి రాగానే అక్కడి నుంచి ఒక పాము వెళ్తూ కంటపడుతుంది. దాన్ని చూడగానే ఆ తల్లికి ఏవో పాత ఆచారాలు గుర్తుకొస్తాయి. పూజలు చేసి చాలా కాలమైంది, వెంటనే చేయాలి అనుకుంటుంది. ఇంకోవైపు మీరా తన పనుల కోసం అడవి వైపు నడుస్తూ ఉంటుంది. అక్కడ ఆమెకి భలే వింతగా అందంగా ఉన్న ఒక పురుగు కనిపిస్తుంది. దాని దగ్గరికి వెళ్దామని అడుగులు వేస్తుంది. ఈలోపే అది ఎగిరిపోతుంది. తర్వాత మీరా అడవిలో తినడానికి ఏవేవో మొక్కలు పెంచుతూ ఉంటుంది. వాటిని కోసి ఆ కూరగాయలన్నీ తీసుకుని పట్టణం వైపు బయలుదేరుతుంది. అక్కడికి వెళ్ళి కూరగాయలు అమ్మడం మొదలు పెడుతుంది. కానీ ఒక్కరు కూడా ఆమె దగ్గర ఏమీ కొనరు. అవన్నీ శపించబడ్డ నేల నుంచి వచ్చాయని అందరూ గుసగుసలాడుకుంటూ ఉంటారు. అవి తింటే తమకు కూడా ఏమైనా కీడు జరుగుతుందేమో అని వెనకడుగు వేస్తూ ఉంటారు. చేసేదేం లేక మీరా ఆ కూరగాయలన్నీ తీసుకెళ్లి జగన్కు ఇచ్చేస్తుంది. అప్పుడు కూడా జగన్ నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను అంటూ ఒత్తిడి చేస్తూ ఉంటాడు. వాన పడినప్పుడల్లా ఇక్కడికి వచ్చేయమని నువ్వు అసలు చెప్పింది వినట్లేదని నిలదీస్తాడు. నేను చెప్పి చూశాను, అమ్మ వినట్లేదని మీరా తలదించుకొని చెప్తుంది. తర్వాత ఇంతలో అక్కడికి ఇంకొక అతను వస్తాడు. అతను మీరాని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆ స్థలాన్ని బయట వాళ్ళు బస చేయడానికి ఎవరికైనా అమ్మాయొచ్చు కదా అని మీద పడుతుంటాడు. మీరా అతడి మాటలు పట్టించుకోకుండా ముఖం తిప్పుకుంటుంది. తర్వాత ఎవరికో అమ్మాలి, ఒక 200 కొబ్బరికాయలు తీసుకుని అని చెప్పి జగన్ మీరాతో చెప్తాడు. సో మీరా అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంది. ఆమె వెళ్ళగానే ఆ వచ్చిన వ్యక్తి జగన్తో ఆమె తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది అని అంటాడు. దానికి జగన్ కూడా అసలు ఆమెను ఎవరు చేసుకుంటారు అంటాడు. చిన్నతనంలో మీరాకి ఏదో ఘోరం జరిగిందని వాళ్ళ మాటలను బట్టి తెలుస్తుంది. తర్వాత మీరా ఇంటికి వెళ్ళే దారిలో సిటీ నుంచి వచ్చిన ఒక అతను కెమెరా పట్టుకుని ఆమె ఎలా బ్రతుకుతుందో చూస్తూ బంధిస్తాడు. తర్వాత మీరా బాగా రెడీ అయిపోయి పూజకి సిద్ధమవుతుంది. ఆమె ఒక విగ్రహం దగ్గర కూర్చొని పూజ చేస్తున్నప్పుడు అక్కడికి ఒక పాము వస్తుంది. పూజ పూర్తవగానే వచ్చిన దారిలోనే మళ్ళీ వెళ్ళిపోతుంది. తర్వాత మీరా లేచి ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు అడవిలో నుంచి ఏవో అలికిడి వినిపిస్తుంది. ఏంటా అని ఆ శబ్దం వైపు వెళ్తుంది. అక్కడ ఒక అతను నిలబడి ఉంటాడు. అతన్ని చూడగానే ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అతను ఆమె పాత ప్రియుడు. అప్పటికే అతనికి
పెళ్ళైపోయింది. మీరా అతను ఇద్దరు దగ్గరవుతారు. సరిగ్గా అదే సమయానికి ఇంట్లో ఉన్న తల్లికి కుక్కలు గట్టిగా అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఏమైందో అని ఆమె కూడా లేచి అడవి వైపు వస్తుంది. అక్కడికి వెళ్ళి చూసేసరికి మీరా ఆ వ్యక్తి కలవడం కంటపడుతుంది. అది చూడగానే ఆమెకి చాలా కోపం వస్తుంది. నెమ్మదిగా అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. కాసేపటికి మీరా కూడా ఇంటికి వస్తుంది. ఏమీ ఎరగనట్టు సడి చప్పుడు లేకుండా పడుకుంటుంది. కానీ తల్లికి నిద్ర పట్టదు. మీరాని తీక్షణంగా చూస్తూ ఉంటుంది. తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే మీరా నిద్రలేస్తుంది. జగన్ అడిగిన కొబ్బరికాయలు కోస్తుంది. అలా కాయలు కోస్తూ ఉన్నప్పుడు నిన్న కనిపించిన ఆ వింత పురుగు మళ్ళీ మీరా దగ్గరకు వస్తుంది. సడన్గా ఆమెను కుట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీరా కిందకి దిగి కుట్టిన చోట చేత్తో రుద్దుకుంటూ గీరుకుంటుంది. మీరాకి ఒంటి మీద సన్నగా దురద పెడుతుంది. మొదట్లో ఆమె దాన్ని పెద్దగా పట్టించుకోదు. తర్వాత ఆ కొబ్బరికాయలు జగన్కి ఇవ్వాలి కదా, అందుకే కాయలన్నీ ఏరుకొని మూట కట్టుకుని పట్టణం వైపు బయలుదేరుతుంది. పడవలో నది దాటి సిటీ వైపు వెళ్తూ ఉన్నప్పుడు ఇంతకుముందు ఆ కెమెరా పట్టుకున్న కుర్రాడు ఇంకా అక్కడే ఆ సీన్స్ తీస్తూనే ఉంటాడు. మీరా రావడం చూడగానే తన కెమెరాను ఆమె వైపుకి తిప్పుతాడు. మీరా అతడి దగ్గరికి రాగానే ఏదో మాట కలపాలని చూస్తాడు. కానీ మీరా అతని ముఖం కూడా చూడకుండా జగన్ ఉన్న వైపు నడిచేస్తుంది. జగన్ దగ్గరికి వెళ్ళి ఒక 10 కాయలు తక్కువయ్యాయి, కాసేపట్లో అవి కూడా తెస్తాను అని చెప్తుంది. దానికి జగన్ ఎలాగైనా సరే వాళ్ళకి మొత్తం కాయలు ఇవ్వాలి, నువ్వు అస్సలు ఆలస్యం చేయకు అంటాడు. అప్పుడే మీరా ఒళ్ళు గీరుకోవడం జగన్ కంటపడుతుంది. వెంటనే కాస్త పసుపు రాసుకోమని చెప్తాడు. ఇంతకుముందు మీరా ఫాస్ట్గా కొబ్బరి చెట్టు ఎక్కిన సీను ఆ కుర్రాడి తీసి అందరికీ పంచుకుంటాడు. అది జనాల్లో విపరీతంగా పాకిపోతుంది. తర్వాత ఆమె గురించి ఇంకా ఏవేవో అడిగేస్తూ ఉంటారు. ఆ కెమెరా కుర్రాడికి అక్కడి వాళ్ళ ద్వారా ఆమె మీరా అని తెలుస్తుంది. అందుకే పరిగెట్టుకుంటూ జగన్ కొట్టు దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వచ్చి మళ్ళీ మీరాతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ మీరా పెడచోను పెట్టి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు జగన్ అతడితో వాళ్ళు ఎవరితోనూ కలవరని చెప్తాడు. ఒంటరిగా ఉంటారని, ఎవరితో మాట్లాడరని అంటాడు. తర్వాత మీరా ఇల్లు చేరేసరికి ఆమె చేతులకి ఒళ్ళంతా దద్దులు వచ్చేస్తూ ఉంటాయి. దురద భరించలేక గీరుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత రాత్రిపూట మీరా మళ్ళీ నాగదేవతకి పూజ చేసి వెనక్కి వస్తున్నప్పుడు చీకట్లో ఒక అతను ఆమెని పట్టుకుంటాడు. తన వైపు లాక్కుంటాడు. కానీ మీరా ఒళ్ళంతా దురద ఉండడంతో అది గమనించిన అతను వెంటనే భయపడి ఆమెని వెనక్కి నెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీరా నెమ్మదిగా ఇల్లు చేరుకుంటుంది. ఆమె అలా గీరుకోవడం చూసి తల్లి వెంటనే తులసి, పసుపు, వేపాకు నూరి ఆ ముద్దను ఆమె ఒళ్ళంతా రాస్తుంది. ఏదో చిన్న పురుగు కొడితే ఇంత దారుణంగా ఎలా అవుతుందని ఆ తల్లికి అస్సలు నమ్మశక్యం కావట్లేదు. అందుకే తన పాత పుస్తకాలన్నీ బయటికి తీసి దాని విరుగుడేంటో వెతుకుతుంది. తర్వాత త్వరగా మీరాను మామూలు మనిషిని చేయమని వాళ్ళ నాగదేవతను 2 చేతులు జోడించి వేడుకుంటుంది. కానీ మీరా పరిస్థితి అంతకంతకు దిగజారిపోతుంది. ఒళ్ళంతా దురదతో పాటు భరించలేని నొప్పి కూడా మొదలవుతుంది. అలా గిలగిల్లాడుతూ ఉంటుంది. తర్వాత పట్టణంలో జగన్ మీరా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రతిసారి సమయానికి వచ్చే మీరా ఇంకా రాకపోయేసరికి అతడు కంగారుగా అటు ఇటు చూస్తూ ఉంటాడు. అతని పక్కనే ఆ కెమెరా కుర్రాడు కూడా ఉంటాడు. తర్వాత మీరాకు ఏమైందో చూద్దామని జగన్ ఆ దీవి వైపు బయలుదేరతాడు. మీరా గురించి ఎలాగైనా ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలని, అందరికీ చూపించాలన్న తొందరతో ఆ కుర్రాడు కూడా జగన్ వెంట పడతాడు. ఆ దీవికి వెళ్లే దారంతా కూడా ఆ కుర్రాడు తన కెమెరాతో బంధిస్తూనే ఉంటాడు. తర్వాత కాసేపటికి వాళ్ళిద్దరూ మీరా ఇంటి దగ్గరికి చేరుకుంటారు. అక్కడికి వెళ్ళి చూసేసరికి మీరా వాళ్ళ అమ్మ నేల మీద ఏవో ముగ్గులు వేస్తుంది. కళ్ళు మూసుకుని నాగదేవత మంత్రాలు చదువుతూ ఉంటుంది. మీరాకు శాపం తగిలిందని, లోపల గడియ పెట్టుకుని తలుపు తీయట్లేదని జగన్తో చెప్తుంది. వెంటనే జగన్ ముందుకు వెళ్ళి తలుపులు బాదుతూ మీరాను బయటికి రమ్మని పిలుస్తాడు. వెనక నుంచి ఆ కుర్రాడు ఇదంతా కెమెరాతో బంధిస్తూ ఉంటాడు. మీరా నెమ్మదిగా సందు చేసి బయటకు చూస్తుంది. ఆ కుర్రాడు తన వైపు కెమెరా పెట్టి తీయడం చూడగానే టక్కున తలుపు వేస్తుంది. ఆ క్షణంలో జగన్ విషయం అర్థమైపోతుంది. మీరా పరిస్థితి చెయ్యి దాటిపోయింది అని. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలని అనుకుంటారు. సో వెంటనే జగన్ డాక్టర్ని రప్పిస్తాడు. వాళ్ళు రాగానే హడావిడిగా మీరాను అంబులెన్స్లో ఎక్కించుకుని ప్రభుత్వ ఆసుపత్రి వైపు తీసుకెళ్తారు. ఇదంతా కూడా ఆ కెమెరా కుర్రాడు తన కెమెరాలో బంధిస్తూనే ఉంటాడు. అక్కడున్న పరిస్థితి ఎంత చేయి దాటిపోయిందో చూసి వాళ్ళందరికీ పోసగుచ్చినట్లు వివరిస్తాడు. వాళ్ళతో వీళ్ళు ప్రతిరోజు నాగదేవతను పూజిస్తారు, రోజు దీపం పెడతారు. వాళ్ళ ఆచారాలకు, ఈ ప్రకృతికి వాళ్ళు ప్రాణమిస్తారు. కానీ మనం మాత్రం ఇళ్లలో కూర్చొని ఉంటాం. మనకి ప్రకృతి గురించి ఎలాంటి పట్టింపు ఉండదు అని గట్టిగా చెప్తాడు. సరిగ్గా అదే సమయానికి ఆ కుర్రాడికి పక్కన ఒక పాము కనిపిస్తుంది. అది చూడగానే వాడి గుండె జారిపోయి వణికిపోతూ అక్కడి నుంచి పరుగులు తీస్తాడు.
తర్వాత హాస్పిటల్‌లో డాక్టర్ జగన్‌తో మాట్లాడతాడు. పురుగు కుడితే చేసే వైద్యం అంతా చేసి చూశాం అని చెప్తాడు. ఇది పాము కాటు కాదని మీకు అనిపించట్లేదా అని జగన్ అనుమానంగా అడుగుతాడు. డాక్టర్ వెంటనే కాదు అని తలుపుతాడు. మీరాకు పాము కాటు పడలేదని చెప్తాడు. ఆమె ఒంటి మీద పాము కాటేసిన ఆనవాళ్ళు ఏమీ లేవని చెప్తాడు. దానికి తోడు జగన్‌కు ఒక సలహా కూడా ఇస్తాడు. ఇక్కడ అంత పెద్ద సౌకర్యాలు లేవు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరాను ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి. మీరా పరిస్థితి చూస్తూ ఉంటే ఆమెకి పూర్తిగా క్రిములు చేరని ఒక ప్రత్యేక గదిలో ఉంచాలి అని వివరిస్తాడు. తర్వాత ఆ కుర్రాడు తీసిన మీరా దృశ్యాలు జనాల్లోకి విపరీతంగా వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునేంత డబ్బు మీరా దగ్గర లేవు. పోనీ కనీసం ఆదుకునే చుట్టాలు కూడా ఎవరు లేరు. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే మీరాకు చుట్టాలు ఉన్నారు. కానీ ఆ ప్రాంతానికి ఉన్న శాప భయంతో చాలా ఏళ్ల క్రితమే వాళ్ళు మీరాను వాళ్ళ అమ్మను వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరా స్థలం అమ్మి డబ్బులు తెద్దామన్నా కూడా కుదిరేలా లేదు. అందుకే ఆ కెమెరా కుర్రాడు జగన్‌కు ఒక సలహా ఇస్తాడు. మీరా పరిస్థితి ఎలా ఉందో జనాలందరికీ తెలిసేలా మళ్ళీ రికార్డ్ చేసి పెడదాం. అలాగైనా ఆమె కోసం 4 డబ్బులు పోగు చేయొచ్చు కదా అంటాడు. ఎవరో తెలియని వాళ్ళు మీరా కోసం డబ్బులు ఎందుకు ఇస్తారని ముందు జగన్ అస్సలు ఒప్పుకోడు. కానీ అతను పదే పదే చెప్పేసరికి సరే అంటాడు. ఆ కుర్రాడు మీరా గురించి అన్ని వివరాలు కెమెరాలో బంధించి అందరి దగ్గర సహాయం అడగటానికి సిద్ధమవుతాడు. మీరా గురించి పూర్తి వివరాలు తయారు చేసి దాన్ని అందరూ చూసేలా పంచుకుంటాడు. ఆ విషయం జనాల్లోకి ఎంతలా వెళ్ళిపోతుందంటే సాక్షాత్తు సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా దాని గురించి తన పేజీలో స్పందిస్తాడు. తర్వాత ఇక్కడ మీరా వాళ్ళ అమ్మ మాత్రం ఆమెను పురుగు కుట్టిందని అస్సలు ఒప్పుకోదు. అది ఖచ్చితంగా పాము కాటే అని చెప్పి ఆమె గట్టిగా నమ్ముతూ ఉంటుంది. మా పూర్వీకుల దేవత మాకు అండగా ఉంది. నన్ను మీరాని ఇంటికి తీసుకెళ్ళనివ్వండి అని బ్రతిమలాడుకుంటుంది. కానీ జగన్ ఆమె మాట వినడు. మీరాను బ్రతికించడానికి జగన్ తన దగ్గర దాచుకున్న డబ్బంతా ఖర్చు పెట్టేస్తాడు. అందుకే జగన్ ఫ్రెండ్ ఒకతను మనం ఆసన్ దగ్గరికి వెళ్ళి కలుద్దాం అంటాడు. ఆసన్ అంటే ఎవరో కాదు, మీరా వాళ్ళ నాన్నకు సొంత తమ్ముడు. తర్వాత జగన్ ఫ్రెండ్ నేరుగా ఆసన్ దగ్గరికి వెళ్ళి సహాయం చేయమని అడుగుతాడు. సహాయం చేయడానికి నా దగ్గర చిల్లి అవ్వలేదని ఆసన్ ముఖం మీద చెప్పేస్తాడు. దానికి తోడు ఆ స్థలం అమ్మేయమని నేను వాళ్ళని ఎప్పుడో చెప్పాను కదా అంటాడు. అప్పటికీ మీరా గురించి జనాల్లో బాగా తెలిసిపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్స్ ఆమెను చేర్చుకోవడానికి ముందుకొస్తారు. మీరాకు చాలా అరుదైన జబ్బు సోకిందని డాక్టర్ జగన్నాథ్ అందరికీ వివరిస్తాడు. దానికి మందులు మన దేశంలో దొరకవని చెప్తాడు. ఆ మందులు వేరే దేశం నుంచి తెప్పించాలని చెప్తాడు. పైగా వాటికి చాలా ఖర్చు అవుతుందని కూడా చెప్తాడు. సో ఇప్పుడు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా జగన్ మిగతా వాళ్ళు మీరాని తీసుకుని ప్రైవేట్ హాస్పిటల్కి బయలుదేరతారు. ఆ కుర్రాడు ఇక్కడ కూడా మీరా పరిస్థితి ఎలా ఉందో చూసే వాళ్ళకు ఎప్పటికప్పుడు వివరిస్తూనే ఉంటాడు. మీ చేతనైనంత సహాయం చేయండి, ఎంత ఎక్కువ వీలైతే మీరాకు అంత మంచిది అని అందరినీ 2 చేతులు జోడించి వేడుకుంటూ ఉంటాడు. హాస్పిటల్కి చేరుకోగానే మీరాను నేరుగా ఆ ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి పడుకోబెడతారు. వాళ్ళ అమ్మ లోపలికి వెళ్ళడానికి చాలాసార్లు ప్రయత్నిస్తుంది. కానీ ఆమెను ఎవరూ లోపలికి రానివ్వరు. తర్వాత మీరాకు వైద్యం మొదలవుతుంది. అక్కడున్న వాళ్ళందరికీ డాక్టర్ ఒక విషయం, మీరాకు కావాల్సిన మందు మడగాస్కర్లో ఉండే ఒక అరుదైన కప్ప నుంచి వస్తుందని, ప్రపంచం మొత్తంలో దాన్ని ఒకే ఒక కంపెనీ తయారు చేస్తుందని అంటారు. 3 రోజుల్లోగా ఆ మందు మీరాకు ఇవ్వకపోతే ఆమె లోపల అవయవాలన్నీ ఒక్కొక్కటిగా పనిచేయడం ఆగిపోతాయి. అందుకే అతను వెంటనే విరాళాలు ఇవ్వమని అందరికీ చెప్తాడు. ఆ మందు కోసం ఏకంగా 7.5 కోట్లు కావాలి. కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ బ్యాక్ స్టోరీ. పాములన్నీ మనుషుల మధ్య తిరుగుతున్నప్పుడు వసుకి దేవుడు వాటిని ఆదేశిస్తాడు. అప్పుడు అవన్నీ ఎక్కడికక్కడ వెళ్ళిపోతాయి. చాలామంది నాగదేవతలు ఈ భూమిని తమ నివాసంగా మార్చుకుంటారు. వాళ్ళే మూలదేవుళ్ళు, దేవతలు. వాళ్ళు తమతో పాటు విచిత్రమైన మణులను కూడా తీసుకొచ్చి వాటన్నిటిని భూమి లోపల దాచేస్తాడు. పాత రోజుల్లో ఎవరికైనా పాము కుడితే వాళ్ళను మీరా వాళ్ళ కుటుంబం దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు. ఆయన పేరు నీలకంఠ వైద్యుడు. ప్రపంచంలో అందరికీ ఆయన తెలుసు. ఆయన ఎవరికి వైద్యం చేసినా కూడా ₹1 కూడా తీసుకోడు. ఆయనకి ఒక వింత విద్య తెలుసు. పాము కొడితే తిరిగి అదే పాముతో ఆ విషయాన్ని బయటికి తీయిస్తాడు. అలా చేస్తే పాము శాపం 7 తరాల వరకు ఉంటుందని తెలిసినా ఆయన ఆ విద్యను ఒకసారి వాడతాడు. ఆ రోజు వాళ్ళ ఇంట్లో బయట ఆ పాము గిలగిలా కొట్టుకుని ప్రాణాలు వదులుతుంది. కానీ ఆయన ఆ రోజు ఎవరి కోసం అలా చేశాడనేది ఇప్పటికీ ఒక ప్రశ్నే. ఆ ప్రశ్నకు ఒక ప్రొఫెసర్ సమాధానం చెప్తాడు. 1937లో మహాత్మా గాంధీ తిరువనంతపురం వచ్చి పద్మనాభ స్వామి గుడిని దర్శించుకుంటారు. ఆ తర్వాత ఆయన కొల్లం వైపు వెళ్తారన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. చరిత్రలో రికార్డు కాని సంఘటన ఆ రోజే జరుగుతుంది. కొల్లంలో రాత్రిపూట ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక పాము కాటేస్తుంది. ఆయన కాపాడటం కోసం నీలకంఠ వైద్యుడు వాసుకి దేవుడికి తన పూర్వీకులిచ్చిన మాటను తప్పుతాడు.
కుట్టిన పాముని రప్పించి గాంధీ గారి ఒంట్లో నుంచి విషాన్ని బయటకు తీయిస్తాడు. చాలామంది ఈ కథ అబద్ధం అంటారు. శాపం లాంటిదేమీ ఉండదని కొట్టిపారేస్తారు. తర్వాత నీలకంఠకు కూతురు మీరా పుట్టిన తర్వాత ఆమె పుట్టినరోజును చాలా ఘనంగా చేస్తారు. ఆ వేడుకకు జార్జ్ ఫెర్నాండెస్ అనే వ్యక్తిని పిలుస్తాడు. ఈయనకి ఆర్ఎస్ఎస్తో సంబంధాలు ఉన్నాయని అంటారు. ఈ చరిత్రలోకి మరీ లోతుగా వెళ్ళొద్దు, వెళ్తే అంతా గందరగోళంగా మారుతుంది. ఆ కారణంతోనే అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నీలకంఠను అరెస్ట్ చేయిస్తుంది. అందుకే మీరాకు చిన్నతనంలో అన్యాయం జరిగినప్పుడు వాళ్ళ కుటుంబం న్యాయం చేయమని అడిగితే ఎవ్వరూ పట్టించుకోరు. జనాలు మీరా వాళ్ళ కుటుంబం గురించి రకరకాలుగా వదంతులు పుట్టిస్తారు. తర్వాత సీన్ వెనక్కి వెళ్తుంది. చిన్నప్పుడు మీరాతో వాళ్ళ టీచరే తప్పుగా ప్రవర్తిస్తాడు. ఆ సంఘటన మీరాకి గుర్తొస్తుంది. చేతులు వణుకుతాయి, కళ్ళల్లో నుంచి నీళ్లు తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ హాస్పిటల్లో చాలామంది మీరా కోసం విరాళాలు తీసుకుని వస్తుంటారు. ఎక్కడ చూసినా మీరాకు సహాయం చేయడం గురించే చర్చలు నడుస్తూ ఉంటాయి. వీలైనంత ఎక్కువ సహాయం చేయమని అడుగుతుంటారు. నర్సు తన పై అధికారుల అనుమతి తీసుకుని మీరా వాళ్ళ అమ్మను లోపలికి తీసుకొస్తుంది. మీరా పరిస్థితి చూడగానే వాళ్ళ అమ్మ గొంతు బొంగురుపోతుంది. నీకు ఆ శాపం తగిలింది, నువ్వు వెంటనే మన ఇంటికి రావాలి, అక్కడికి వెళ్ళి అందరినీ పిలిచి పాత పూజలన్నీ మళ్ళీ చేయాలి అంటుంది. ఇంకోవైపు అన్ని న్యూస్ ఛానల్స్లో ఇదే వార్త నడుస్తూ ఉంటుంది. ఒకరేమో ఒక మనిషి కోసం అంత డబ్బు పెట్టడం కరెక్టేనా అంటారు. మన దేశంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు సహాయం చేయాలి కదా అని మాట్లాడుకుంటారు. ఇంకొకరేమో ఆ పూజలు ఎప్పుడో చేయాల్సింది కానీ చేయలేకపోయారు, ఎందుకంటే దానికి ఒక పవిత్రమైన ఆరతి కావాలి అంటారు. దాంతో అందరూ మీరా ప్రవర్తన గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఇటు మీరా పరిస్థితి ఇంకా చేయి దాటిపోతూ ఉంటుంది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. ఇప్పుడు ఆ వీడియోలు చేసే కుర్రాడు అప్పటికి 4 కోట్ల వరకు పోగు చేస్తాడు. మిగతా డబ్బు కోసం 3 గంటల్లో ఎలాగైనా డబ్బులు తెప్పించాలని గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సరిగ్గా చివరి నిమిషంలో విదేశాలకు చెందిన ఒక దాన ధర్మాలు చేసే సంస్థ ఒకేసారి 1.5 కోటి ఇచ్చేస్తుంది. తర్వాత అటు మీరా వాళ్ళు ఉండే దీవికి ఎవరు పోకుండా కట్టడి చేస్తారు. దాంతో కొందరు పంతులు ఆ దీవి బయట కూర్చొని ఆ శాపం పోవడానికి పూజలు చేస్తూ ఉంటారు. తర్వాత మీరా పరిస్థితి చూసి ఆమెని ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్తారు. అందరూ కూడా కళ్ళు మూసుకొని దేవుని వేడుకుంటారు. తర్వాత ఆ కుర్రాడు పోగు చేసిన డబ్బుతో మందు తెప్పించే పనులు మొదలవుతాయి. కొన్ని గంటల్లోనే ఆ మందు హాస్పిటల్కి వస్తుంది. డాక్టర్ ఆ మందును మీరాకు ఎక్కించడం మొదలు పెడతాడు. ఆ మందు బాగానే పనిచేస్తుంది. మీరా శరీరంలో చిన్న కదలికలు వస్తాయి. మీరా కోలుకోవడానికి కనీసం 1 నెల పడుతుందని డాక్టర్ అందరికీ చెప్తుంది. ఆ డబ్బులు సరిపోయినా కూడా జనాలు ఇంకా డబ్బులు పంపుతూనే ఉంటారు. దాంతో ఆ కుర్రాడు అందరికీ ఒక మాట చెప్తాడు. ఆ మిగిలిన డబ్బును మీరాను వేరే చోటుకి మార్చడానికి వాడతామని, రేపొద్దున ఆమెకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటామని మాట ఇస్తాడు. మేము పడ్డ కష్టానికి మీరా బ్రతికిందని చెప్పి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత మీరా కథ గురించి వీడియోలు చేయడంతో ఆ కుర్రాడికి జనంలో విపరీతమైన గుర్తింపు వస్తుంది. ఆ వీడియోల వెబ్సైట్ వాళ్ళు అతనికి గుర్తింపుగా ఒక వెండి పలక పంపుతారు. మెల్లిమెల్లిగా మీరా కూడా కోలుకుంటూ ఉంటుంది. మీరా వాళ్ళ అమ్మ ఆమెతో మళ్ళీ మనం ఇంటికి వెళ్ళి నాగదేవతల కోసం ఆ పూజలే చేద్దామంటుంది. దానికి మీరా నేను ఆ పూజలు చేయడం కరెక్టేనా అని అడుగుతుంది. ఆమె మాటలకి తల్లి ఏమీ మాట్లాడకుండా తలదించుకుంటుంది. తర్వాత ఈ వైద్యం పుణ్యం అని చెప్పి ఆ సీనియర్ డాక్టర్ కొత్త ఇల్లు, అందుకని డాక్టర్లందరూ కూడా కలిసి విందు చేసుకుంటూ ఉంటారు. అక్కడికి ఆ వీడియోల కుర్రాన్ని కూడా పిలుస్తారు. ఈ వైద్యంలో మనకు భలే లాభం వచ్చిందని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు. అంతేకాదు ఆ కుర్రాడి వైపు చూసి వీడు కూడా ఈ కథలో బాగానే లాభపడ్డాడు అని అంటారు. అది వినగానే ఆ కుర్రాడి మొహం మాడిపోతుంది. అప్పుడు ఆ సీనియర్ డాక్టర్లంతా ఇలాగే పనిచేస్తారని, మందుల కంపెనీల నుంచి అందరికీ వాటాలు వస్తాయని అంటుంది. తర్వాత ఇప్పుడు మీరా దాదాపు కోలుకుంటుంది. వాళ్ళు మళ్ళీ ఆ దీవికి వెళ్ళిపోవాలని అనుకుంటారు. కానీ పోలీసులు ఆ దీవి చుట్టూ కాపలా ఉన్నారన్న విషయం మీరాకు చెప్పడానికి అందరూ తడబడుతూ ఉంటారు. లోపలికి వెళ్ళడానికి పోలీసులు ఒప్పుకోవట్లేదని మీరాకు వాళ్ళ అమ్మకి తెలుస్తుంది. వాళ్ళమ్మ ఎవరి మాట వినదు. మేము అక్కడికే వెళ్తామని చెప్పి పట్టుబడుతుంది. డాక్టర్ మీరాతో నువ్వు అక్కడికి వెళ్ళొద్దని చెప్తుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి ఆసన్ వస్తాడు. మీరాతో వాళ్ళ అమ్మతో ఒక మాట అంటాడు. మీ దగ్గర ఆ భూమి ఎవరు కొనుక్కోపోతే నా కంపెనీకే ఇచ్చండి, నేను మీకు సహాయం చేద్దామని అనుకుంటున్నాను అంటాడు. వెంటనే మీరా పళ్ళు కొరుకుతుంది. ఇప్పటిదాకా ఎక్కడున్నావు అని గట్టిగా అరుస్తుంది. ఆసన్ కూడా గొంతు పెంచుతాడు. ఈ శాపానికి కారణం నువ్వే అంటాడు. ఇక్కడ మీరా వాళ్ళ అమ్మ ఆసన్ మాట అస్సలు పట్టించుకోదు. తర్వాత బాగా రాత్రి అయిపోతుంది. వాళ్ళు తమ వస్తువులన్నీ సర్దుకుంటూ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతారు. మీరా అందరితో ఒక మాట చెప్తుంది. మేము రేపొద్దున ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్తాం, ఈ విషయం మా అమ్మకు తెలియకూడదు అంటుంది. కానీ అక్కడున్న వాళ్ళంతా వెళ్ళగానే మీరా వాళ్ళ అమ్మ ఎవరి కంట పడకుండా మెల్లిగా హాస్పిటల్ నుంచి బయలుదేరతారు. దారిలో ఒక చోట కూర్చొని టిఫిన్ తింటారు. అలా తిని మళ్ళీ ఆ దీవి వైపు బయలుదేరుతూ ఉంటే వాళ్ళ వెనకాలే ఒక అతను రావడం మొదలు పెడతాడు. అతన్ని చూడగానే మీరా గుండెల్లో వణుకు పుడుతుంది. కాసేపటికి వాళ్ళు ఆ దీవి
దేవి చేరుకుంటారు. అక్కడ లోపలికి వెళ్ళొద్దు అని చెప్పి బోర్డు పెడతారు. అది చూసి ఎవరికీ కనిపించకుండా నక్కి నక్కి వాళ్ళ ఇంటి వైపు వెళ్తారు. ఇంటికి వెళ్ళగానే మీరా చూస్తుంది. అక్కడ వాళ్ళ కుక్క ఒకటి చలనం లేకుండా పడిపోయి ఉంటుంది. మిగతా వాటికి మీరా వెంటనే అన్నం పెడుతుంది. ఇల్లంతా శుభ్రం చేస్తుంది. ఆ తర్వాత తల్లి కూతురు ఇద్దరూ ఆ పూజలు చేయడానికి సిద్ధమవుతారు. అర్ధరాత్రి అవుతుంది. మీరా వాళ్ళమ్మ పూజ మొదలు పెడతారు. దీపాలు వెలిగిస్తారు. మంత్రాలు చదువుతారు. అక్కడే ఒక పెద్ద ముగ్గు కూడా వేస్తారు. ఆ తర్వాత మీరా కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటుంది. అలా కూర్చున్న మీరాలో మెల్లిగా మార్పులు కనిపిస్తాయి. ఆమె ప్రవర్తన వింతగా మారుతుంది. ఏదో తెలియని శక్తి ఆమె ఒంట్లోకి వచ్చినట్లు ఊగిపోతుంది. కాసేపు అలా పూనకం వచ్చినట్లు గట్టిగా చిందులు వేసి ఒక్కసారిగా కింద పడిపోతుంది. వాళ్ళమ్మ వెంటనే ఆమెని లేపడానికి ప్రయత్నం చేస్తుంది. తర్వాత నెక్స్ట్ రోజు ఉదయం అక్కడ పోలీసులు దర్యాప్తు చేయడానికి వస్తారు. ఆ వీడియోలో కుర్రాడు కూడా అక్కడికి వస్తాడు. అతని ముఖం చిన్నబోయి ఉంటుంది. అతను ఆ పాముల విగ్రహం దగ్గరికి వెళ్ళి చూస్తాడు. అక్కడ మీరా వాళ్ళమ్మ ఇద్దరు అక్కడ పడి ఉంటారు. ఎక్కడ చూసినా కూడా ఇదే వార్త నడుస్తూ ఉంటుంది. వీళ్ళ కోసమే కదా కోట్ల రూపాయలు పోగు చేసింది, కానీ మరుసటి రోజు ఇలా ప్రాణాలు వదిలేశారేంటి అని మాట్లాడుకుంటారు. పోలీసులకేమో ఇదంతా చూస్తుంటే ఎవరో చంపేసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు చుట్టుపక్కల ఒక మనిషి బూట్ల అడుగులు కనిపిస్తాయి. కొందరు జనాలు ఒకటే ప్రశ్నలు వేస్తూ ఉంటారు. పోలీసులు అంత గట్టిగా కాపలా కాస్తుంటే మీరా వాళ్ళమ్మ ఆ దీవిలోకి ఎలా వెళ్ళారు అని అడుగుతారు. ఇంకొందరేమో మీరా అసలు ఆ పూజ చేయడానికి పనికిరాదు కదా, మళ్ళీ ఆమెతో ఆ పూజలు ఎందుకు చేయించారు అని అనుకుంటారు. ఇంకో పక్క వేరే వార్తలు కూడా వస్తూ ఉంటాయి. జనాల దగ్గర నుంచి డబ్బులు లాగడానికి ఇదంతా ఒక నాటకమా అని అంటారు. లేక ఆ భూమిని ఆ స్థలాన్ని లాక్కోవడానికి వెనక ఉండి ఎవరో ఇదంతా నడిపిస్తున్నారా అని అనుమానపడతారు. తర్వాత ఆ దీవిలో పోలీసులకు ఇంకో మనిషి కూడా చలనం లేకుండా పడి కనిపిస్తాడు. అతని పేరు కార్తిక్. అతను కూడా మీరా ఉన్న హాస్పిటల్లోనే ఉండేవాడు. అతని పక్కనే మీరా దగ్గర నుంచి దొంగిలించిన డబ్బులు సంచి దొరుకుతుంది. దాంతో అందరికీ కార్తీక్ మీద అనుమానం మొదలవుతుంది. ఇతనే ఆ ఇద్దరి ఆడవాళ్ళ ప్రాణాలు తీసుంటాడు అని మాట్లాడుకుంటారు. అసలు కార్తీక్ వాళ్ళని ఎందుకు అలా చేస్తాడు? దీని వెనక రకరకాల కథలు పుట్టుకొస్తాయి. మీరా అంక లేదని చెప్పేసరికి ఆ వీడియో కుర్రాడు చాలా బాధపడతాడు. మీరాకు వైద్యం జరిగేటప్పుడు కూడా ఎన్నో కథలు వినిపిస్తాయి. ఇప్పుడు ఆమె ప్రాణాలు పోయిన తర్వాత కూడా ఎన్నో కొత్త కథలు అల్లుతుంటారు. అసలు మీరాకి ఏమైందో ఎవరికి తెలియదు. నిజం అనేది ఒక భ్రమలా ఉండిపోతుంది. కట్ చేస్తే 2 సంవత్సరాల తర్వాత ఆ దీవిని ఇప్పుడు ఒక పెద్ద విడిది కేంద్రంగా మార్చేస్తారు. అది ఆసాని పేరు మీద ఉంటుంది. ఇప్పుడు అక్కడికి విహారయాత్ర కోసం బయట నుంచి చాలామంది జనాలు వస్తూ ఉంటారు. వాళ్ళకు మీరా ఇల్లు చూపిస్తారు. మీరా వాళ్ళు ఒకప్పుడు ఇక్కడ ఎలా బ్రతికారో ఆ వస్తువులన్నీ చూపిస్తూ ఉంటారు. రాత్రిపూట మీరా వాళ్ళ కుటుంబం చేసిన ఆ పూజలను ఒక నాటకంలా వేసి చూపిస్తూ ఉంటారు. ఇక్కడే కథ ఎండ్ అయిపోతుంది. మీరా వాళ్ళ అమ్మ జీవితం ఒకప్పుడు ఒక చిన్న ప్రపంచంలో ఉండేది. ఇప్పుడు అది అందరి ముందు ఒక వింత వేడుకలా మారిపోతుంది. వాళ్ళకు అదొక రోగం, వాళ్ళ సొంత పోరాటం. కానీ బయట ప్రపంచానికి అదొక కాలక్షేపంలా మిగిలిపోతుంది. ఆ తీసిన అతను అసలు విషయం ఇదే చెప్తాడు. నిజమైన బాధ ఆ రోగం కాదు, దానివల్ల ఈ సమాజం ప్రవర్తించే తీరే అసలైన విషాదం అని చూపిస్తాడు. జనాలు వాళ్ళ నమ్మకాలని రకరకాలుగా అంచనా వేస్తారు. కొందరు దాన్ని మూఢనమ్మకం అంటారు, ఇంకొందరు దాన్ని భక్తి అంటారు. కానీ నిజమేంటి? ఇక్కడ ఏది కూడా తేల్చి చెప్పరు. ఎందుకంటే ఈ నాటకంలో జీవితమే ఒక పెద్ద వేదిక. ప్రతి మనిషి కూడా వాళ్ళ వాళ్ళ నమ్మకాలను బట్టి తమ పాత్రలను పోషిస్తూ ఉంటారు. ఒకరికి సైన్సే నిజం, ఇంకొకరికి వాళ్ళ నమ్మకమే నిజం. చివరిగా ఒక ప్రశ్నను అలాగే వదిలేస్తుంది. అసలు కనిపిస్తున్నది నిజమేనా, లేదా కళ్ళు ఏది చూడాలనుకుంటే అదే కనిపిస్తుందా అనిపిస్తుంది. మీరా వాళ్ళ అమ్మ పాత్రలు ఒకటే చెప్తాయి. సొంత జీవితం బజార్న పడినప్పుడు నిజానికి అబద్ధానికి మధ్య ఉన్న గీత మరింతగా చెరిగిపోతుందని చూపిస్తాయి. ముగింపు చాలా బలంగా ఉంటుంది. నిజం అనేది ఒకేలా ఉండదు అని చెప్తుంది. ఈ సమాజం దేని ఒప్పుకుంటే అదే నిజం. ఎవరి నమ్మకాల ద్వారా వాళ్ళు అర్థం చేసుకునేదే నిజం. బహుశా అందుకేనేమో ఈ స్టోరీకి ద మిత్ ఆఫ్ రియాలిటీ అని పేరు పెట్టారు. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.